మనకు గవర్నమెంట్స్లో చాలా బ్లండర్ జరుగుతుంటాయి, చాలా లీక్స్ వస్తుంటాయి జర్నలిస్టులకు. కొన్ని కావాలనే లీక్ చేసేవాళ్ళు ఉంటారు, కొన్ని జర్నలిస్టులు తమకున్న కాంటాక్ట్లతో లీక్ చేయించుకుంటారు. అలా క్యాబినెట్ల నిర్ణయాలు బయటకు వస్తుంటాయి, రాజకీయ పార్టీల అంతర్గత విషయాలు బయటకు వస్తాయి. ఇవన్నీ జర్నలిజంలో కామన్, పాలిటిక్స్లో కామన్. కానీ వైట్ హౌస్, అమెరికా అధ్యక్ష కార్యాలయం, దీన్ని మించిన శక్తివంతమైన ఎంటిటీ ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎంత మెటిక్యులస్గా మిలిటరీ ఆపరేషన్ జరపాలన్నా జరపగలిగే శక్తి అమెరికాకు ఉంది. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్లను ఖచ్చితంగా ఏ సమయానికి ఎంత ఎఫిషియన్సీగా చేయాలన్నా చేయగలుగుతారు. అసలు ఏమాత్రము పొరపాట్లు జరగకుండా ఆపరేషన్స్ నిర్వహించగలుగుతారు. అలాంటి ప్రభుత్వాన్ని కూల్చేయగలుగుతారు. దే కెన్ డూ అండ్ అన్డూ ఎనీథింగ్ ఆన్ ది ఎర్త్. భూమిపైన ఏమైనా చేయగలుగుతారు. అలాంటి శక్తివంతమైన ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కార్యాలయమైన వైట్ హౌస్లో జరిగిన బిగ్ బ్లండర్ ఆశ్చర్యం ఇస్తుంది. ఏంటో బ్లండర్ చెప్తే, ఇటీవల అమెరికా హూతీలపైన అటాక్ చేసింది. హూతీలు ఎవరు, వారు ఎందుకు రెడ్ సీపై దాడులు చేస్తున్నారు, ఇంటర్నేషనల్ ట్రేడ్లో రెడ్ సీ ప్రాధాన్యత ఏంటి, నేను చాలా డీటెయిల్గా యుఎస్ అటాక్స్ ఆన్ హూతీస్పై కూడా వీడియో చేశాను, చూడండి, దాని వివరాలు ఉంటాయి. ఈ హూతీస్ పైన అటాక్ చేసే ముందు అమెరికన్ అడ్మినిస్ట్రేషన్లో ప్రెసిడెంట్ ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఉండే టాప్ అఫీషియల్స్ కలిపి ఒక గ్రూప్ ఫామ్ చేశారు. ఈ గ్రూపు వాట్సాప్లో చేయలే, ఎందుకంటే వాట్సాప్ కూడా ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ అయినా వాట్సాప్ కన్నా చాలా సెక్యూర్డ్ ప్లాట్ఫామ్గా భావించే సిగ్నల్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ఈ గ్రూప్ ఫామ్ చేశారు. సిగ్నల్ ఈజ్ కన్సిడర్డ్ మోర్ సైబర్ సెక్యూరిటీ మెజర్స్, చాలా చాలా పకడ్బందీగా ఉంటుందని నమ్మకం. అందువల్ల పెద్ద పెద్ద కంపెనీలు తమ ఇంటర్నల్ డిస్కషన్ జరుపుకోవటానికి, తమ మీటింగ్స్లో ఏది చర్చించాలని మాట్లాడుకోవటానికి, మీటింగ్ షెడ్యూల్ చేసుకోవటానికి సిగ్నల్ యాప్ వాడతారు. నార్మల్ కమ్యూనికేషన్కు వాట్సాప్ వాడేవారు కూడా కొంత సెక్యూర్డ్గా ఉండాలి, తమ మధ్య కమ్యూనికేషన్ బయటికి పోకూడదు అనుకున్న వాళ్ళు సిగ్నల్ యాప్ వాడతారు. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ఈ సిగ్నల్ యాప్లో అమెరికన్ టాప్ అఫీషియల్స్తో హూతీ పీసీ స్మాల్ గ్రూప్ అని ఒకటి ఫామ్ అయింది. పీసీ అంటే ప్రిన్సిపల్ కమిటీ. సో హూతీ పీసీ స్మాల్ గ్రూప్లో ఎవరున్నారు? వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్, అమెరికా ఫారిన్ మినిస్టర్, అమెరికాలో ఫారిన్ సెక్రటరీ అంటారు, మార్క్ రుబియో, అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ అంటే పెంటగాన్ చీఫ్, అమెరికా డిఫెన్స్ మినిస్టర్, అలాగే అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారుడు మైక్ వాల్స్, వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఈ గ్రూప్లో ఈ హూతీస్పై దాడి జరగకముందు ఈ గ్రూప్ ఫామ్ చేసి హూతీస్పై దాడి గురించి వాళ్ళు చర్చించుకున్నారు. ఏమని చర్చించుకున్నారు? ఈ దాడి ఎలా జరపాలి, ఎప్పుడు జరపాలి, ఎందుకు జరపాలి, ఇవన్నీ కూడా చర్చించుకున్నారు. సో ఏ టైంకు జరపాలి అని ముందు ఈ దాడి గురించి మన పోస్ట్ డిఫెన్స్ సెక్రటరీ పెట్టడంతోనే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ భిన్నాభిప్రాయం వ్యక్తం చేశాడు. యూరప్ విషయంలో ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న వైఖరికి ఇది విరుద్ధంగా లేదా? సో ఇట్ ఈజ్ ఇన్ వేరియేషన్ టు ది ట్రంప్స్ ప్రెసిడెంట్స్ పొజిషన్ ఆన్ యూరప్. అంటే యూరప్తో ఇప్పుడు అమెరికాకు స్నేహం లేదు, కానీ యూరప్ కోసమని ఈ రెడ్ సీ ఆపరేషన్ ఎందుకు చేపడుతున్నాం అన్నది వైస్ ప్రెసిడెంట్ ఇండైరెక్ట్గా అడుగుతున్నది. ఎందుకంటే రెడ్ సీని అత్యధికంగా వాడేది యూరపే. ఎందుకంటే రెడ్ సీ ఆసియాకు యూరప్కు మధ్య ఉండేటువంటి ట్రేడ్ రూట్ ఇది. ఆ రెడ్ సీలో ప్రయాణం చేసే షిప్స్ పైన హూతీలు దాడులు చేస్తున్నారు హమాస్కు సాలిడారిటీగా. అందువల్ల రెడ్ సీని రెస్టోర్ చేయడము, హూతీల దాడుల నుంచి రెడ్ సీని ఫ్రీ చేయడం అంటే
యూరప్కు బెనిఫిట్ చేయడం కదా అని వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ అడిగిన ఇండైరెక్ట్గా ప్రశ్న. ట్రంప్ పొజిషన్ అండ్ యూరప్, ప్రెసిడెంట్ పొజిషన్ అండ్ యూరప్కు ఇది భిన్నంగా లేదా అని, మనం ఎందుకు యూరప్ కోసమని రెడ్ సీని క్లియర్ చేసి హూతీలపైన దాడులు చేస్తున్నాం అనేది వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్న ప్రశ్న. దీనికి డిఫెన్స్ సెక్రటరీ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, లేదు, అమెరికా మాత్రమే ఇది చేయగలుగుతుంది, అమెరికాకు మాత్రమే ఈ కెపాసిటీ ఉంది, ఇంకెవరు చేయలేరని. చివరకు ట్రంప్ మరో క్లోజ్ అడ్వైజరీ గ్రూప్లో ఉన్న అతను పోస్ట్ పెట్టాడు. ప్రెసిడెంట్ ఆల్రెడీ అనుమతించాడు హూతీలపై దాడులకు, మనమేమి యూరప్కు ఫ్రీగా చేయడం లేదు, ఈ ఆపరేషన్ ఖర్చు యూరప్ పే చేయాల్సిందే అంటూ కూడా పెట్టారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వార్ ప్లాన్ చర్చించుకున్నారు. యూరప్ పట్ల అమెరికన్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అభిప్రాయాలు బహిరంగంగా మాట్లాడుకున్నారు. ఆఖరికి డిఫెన్స్ సెక్రటరీ ఇక అందరూ ఎగిరి అయ్యారు, దాడి చేయాల్సిందే అని. దాడి చేయాల్సిందే అన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ కూడా ఐ ప్రే ఫర్ ద విక్టరీ అన్నారు. అందరూ ప్రేయర్ చేసి ఎమోజీలు పెట్టారు. అంతా దానికి ముందు డిఫెన్స్ సెక్రటరీ మొత్తం వార్ ప్లాన్స్ కూడా పెట్టేశాడు. ఏ సమయానికి దాడి చేయబోతున్నాం, 1:45 ఈస్టర్న్ టైం, సరిగ్గా అదే టైంకి దాడులు మొదలయ్యాయి. ఏ టార్గెట్స్ను దాడి చేయబోతున్నాం, ఎంత పవర్ఫుల్ బాంబ్స్ వాడబోతున్నాం, ఇలా వార్ ప్లాన్స్ అన్నీ కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేశారు. అందరూ ఎమోజీలు పెట్టారు. ఇదంతా నడిచింది. ఇదంతా సహజమే. ఒక టాప్ అడ్మినిస్ట్రేషన్లో ఒక సీక్రెట్ ఆపరేషన్, ఒక హై లెవెల్ మిలిటరీ ఆపరేషన్ జరిగేటప్పుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్, అమెరికా డిఫెన్స్ మినిస్టర్, అమెరికా ఫారిన్ మినిస్టర్, అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు ఇలాంటి వాళ్ళు చర్చించుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం ఏంటంటే ఈ గ్రూప్లో పొరపాటున ఒక జర్నలిస్ట్ కూడా చేర్చారు. అతని పేరే జెఫ్రీ గోల్డ్బర్గ్. ఇతను అట్లాంటిక్ అనే పత్రికకు ఎడిటర్ ఇన్ చీఫ్. ఇతన్ని ఎలా చేర్చారంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరే పొరపాటున ఆయన తన కాంటాక్ట్లో ఉన్నటువంటి ఈ జర్నలిస్ట్ను కూడా అదే గ్రూప్లో చేర్చారు. ఆ జర్నలిస్ట్ మొదటి నుంచి ఇది ఫాలో అవుతూ వస్తున్నాడు. ఈ జేడీ వ్యాన్స్ ఒక రకంగా అనడం, భిన్నాభిప్రాయం చెప్పడం, దానికి డిఫెన్స్ సెక్రటరీ ఆన్సర్ ఇవ్వడం, ట్రంప్ ఆర్డర్ ఇచ్చాడు అనడం, దాంతో వైస్ ప్రెసిడెంట్ అంగీకరించడం, ఈవెన్ యూరప్ డబ్బులు కట్టాల్సిందే, యూరప్కు మనం ఫ్రీగా ఎందుకు హెల్ప్ చేయాలి అని వైస్ ప్రెసిడెంట్ అంటే డబ్బులు కట్టాల్సింది ఈ ఆపరేషన్ కనడం, ఈ వార్ ఎప్పుడు మొదలవుతుంది, ఎన్ని గంటలకు ఏ టైంకి మొదలవుతుంది, ఎక్కడ అలా అని ఆ జర్నలిస్ట్ అంతా చూస్తూ వచ్చాడు. లాస్ట్కి ఆయన ఎప్పుడైతే హూతీలపైన దాడులు మొదలయ్యాయో ఆయనకు ఇంకా ఆశ్చర్యం వేసింది. ఏంటిది కరెక్టే కదా, దాడి ఎగ్జాక్ట్ టైంకి మొదలైంది కదా, అప్పటిదాకా పట్టించుకోలేదు, నిజంగా గ్రూపా కాదా అని ఈ సింప్లీ ఫాలోయింగ్ విత్ సర్ప్రైజ్. అప్పుడు ఆయన ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యి అమెరికా టాప్ అడ్మినిస్ట్రేషన్కు లేఖ రాశాడు. ఇంకా ఇలాంటిది ఒకటి గ్రూప్ ఫామ్ అయిందా, ఈ గ్రూప్లో నన్ను కూడా చేర్చారు, ఈ గ్రూప్ నిజమేనా అని వైట్ హౌస్ కన్ఫర్మ్ చేసింది, ఆ గ్రూప్ నిజమే అని. పొరపాటున ఈ జర్నలిస్ట్ని చేర్చారు. దాంతో ఈ మొత్తం ఆ గ్రూప్లో జరిగిన చర్చ అంతా ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక ట్రంప్ను దీన్ని అడిగితే ట్రంప్ స్టైల్లో ఆయన సమాధానం ఎప్పటి అట్లాంటిక్ అనే పత్రికకు ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్, ఐ జస్ట్ డోంట్ కేర్, అసలు హూతీల అటాక్ చాలా ఎఫెక్ట్గా జరిగింది అని కొట్టిపరేశారు. ఆన్సర్ పొంతలేని ఆన్సర్ ఇచ్చాడు. ఎందుకంటే ట్రంప్కి ఈ గ్రూప్లో జర్నలిస్ట్ యాడ్ అయింది, ఇది లీక్ అయింది, భవిష్యత్తు తెలిసి ఉండదు. ఇక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఈ జర్నలిస్ట్ను చేర్చాడో ఆయన ఎక్కడ లేని కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇతను అబద్ధాలు రాస్తారు, ఇట్లా ఇదంతా మోసం, యాడ్ బీట్ అని ఆయన వాయించాడు. అసలు విషయం ఏంటంటే ఒక టాప్ హై లెవెల్ గ్రూప్లో, అది కూడా ఒక మిలిటరీ ఆపరేషన్స్ గురించి ఏర్పాటు చేసిన గ్రూప్లో అంత మెటికులస్గా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లోను, వార్ ఆపరేషన్లోను, టెక్నాలజీలోను చాలా చాలా జాగ్రత్తగా ఉండే అమెరికా హై లెవెల్ సెక్యూరిటీ గ్రూప్లోకి ఇలా అనాలోచితంగా బై మిస్టేక్ అయినా ఒక జర్నలిస్ట్ను చేర్చడం, అది కూడా పోయి జర్నలిస్ట్ని చేరిస్తే ఏం జరుగుతుంది? ఇలాగే జరుగుతుంది. ఈ బిగ్ బ్లండర్ నుంచి వైట్ హౌస్ ఇక ఇది జరగనట్లుగా నటిస్తూ ముందుకు పోవాలని చూస్తుంది. బట్ ఇది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ లీక్. అంటే ఏ కష్టము లేకుండా మీడియాకు
చాలా పవర్ఫుల్ స్టోరీస్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనుగుణాలు లేవు, ఇది ఏం జర్నలిజం మరి ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నేను ఇప్పటిదాకా సిగ్నల్లో లేను, వాట్సాప్లో మాత్రమే కమ్యూనికేషన్ నాది. ఎందుకంటే నాకంత సీక్రెట్ మెసేజ్లు ఏమి ఉండవు కనుక, నాకంత ఎన్క్రిప్టెడ్ మెసేజ్లో మించిన సైబర్ సెక్యూరిటీ అవసరం లేదు. అంతా నాది ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ కనుక నేను సిగ్నల్ లేను. ఈ స్టోరీ చదివాక నాకు అనిపించింది నేను కూడా సిగ్నల్ గ్రూప్లో ఉండాలి. అమెరికన్ వైట్ హౌస్ చాలా హై లెవెల్ కమిటీలో నన్ను చేర్చవచ్చు, లేదా మన గవర్నమెంట్ హై లెవెల్ కమిటీలో నన్ను చేరిస్తే నాకు చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను ఆ గ్రూప్లో ఉండుంటే మీకు పెట్టేవాడిని. 1:45 PM హూతీలపైన దాడులు జరగబోతున్నాయని. నాగేశ్వర సార్కి ఎట్లా తెలిసింది? అంత ఎగ్జాక్ట్గా వైట్ హౌస్ సీక్రెట్లు కూడా తెలిసిన మీరంతా ఆశ్చర్యపోయేవాళ్ళు. తర్వాత ట్రంప్ ఏం చేసేవాడో నాకు తెలియదు. కానీ ఇప్పుడు సిగ్నల్ గ్రూప్లో అర్జెంటుగా చేరితే పొరపాటున ఎప్పుడో ఒకసారి నన్ను ట్రంప్కు సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ గ్రూప్లో పెట్టుకుంటే చాలా విషయాలు అర్థమవుతుంది. అది భారతదేశ ప్రయోజనాలకు ఉపయోగపడేలా నేను దాన్ని వాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ కనీసం ఆ సీక్రెట్లో మన టారిఫ్ల గురించి తెలిస్తే, ఇండియా పైన విధించే ట్రేడ్ వార్ గురించి తెలిస్తే మన కేంద్ర ప్రభుత్వానికి వెంటనే ఈ సమాచారాన్ని అందించి ట్రంప్ ప్లాన్స్ ఇట్లున్నాయి మీరు జాగ్రత్త పడండి అని చెప్పడానికైనా అవకాశం ఉంటుంది.